ఏ వేదనతో ఈ మందిరంలోకి వచ్చి కూర్చున్నావో, ఏ బాధతో ఈరోజు ఈ మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దీవిస్తే నీ జీవితం మామూలుగా ఉండదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే మామూలుగా ఉండదు. ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలు. ఎవరు ఆశీర్వాదం వల్ల మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది? దేవుని ఆశీర్వాదం. చెప్పండి గట్టిగా. అమ్మాయి ఇటువైపు చూడండి. ఎవరి ఆశీర్వాదం వల్ల మన జీవితంలో ఐశ్వర్యం వస్తుందంటే దేవుని ఆశీర్వాదం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నాం ప్రియ దేవుని జనాంగమా. కూర్చోరా రే. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే అది మనుషుల దయ వల్ల జరగదు, మనుషుల మాట వల్ల జరగదు, మనుషుల గొప్పతనం ద్వారా జరగదు. ఒక ఇంట్లోకి ఆ ఐశ్వర్యము రావాలి అంటే అది కేవలం దేవుని కృప. నమ్ముతున్న వారు గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఐశ్వర్యం, నిజమైన దీవెన మన జీవితాలలో రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? చెప్పాలి గట్టిగా. ఇందాక చక్కని సాక్ష్యం చెప్పావు. 3000 ర్యాంకు రావాలి, కానీ ఎంత వచ్చింది ర్యాంకు? 70,000 ర్యాంక్ వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేశారు, భద్రాద్రి కొత్తగూడెంలోనే రావాలి, అమ్మ తేజన్న మందిరం దగ్గరలోనే ఉండాలని ఆశపడ్డరు. దేవుడు ఆశీర్వదించాడు, అద్భుతమైన రీతిలో సీట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఆశని దేవుడు చూశాడు. ఎందుకు వారికి సీట్ వచ్చింది తెలుసా? వాళ్ళు మందిరాన్ని వెతికారు. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెంలో ఏదో పెద్ద కాలేజ్ ఉందని కాదు, ఏంటి, దేవుని మందిరాన్ని వెతికారు వాళ్ళు. దేవుని మందిరాన్ని వెతికే వారిని దేవుడు దీవిస్తాడు. దేవుని సన్నిధిని వెతికే వారిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడతాడు. మందిరాన్ని ప్రేమిస్తే తప్పక నువ్వు దీవించబడతావా? మందిరాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే మందిరాన్ని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే పరిచర్యను ప్రేమిస్తావు. పరిచర్యను ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా,
చేతులున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నోర్లున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా అని. రెండు చేతులున్న వాళ్ళు చెప్పండి. రెండు చేతులు. అయ్యగారు నాకు దేవుడు రెండు చేతులు. ఇదేంది? ఇదేం హల్లెలూయా చెప్పడం? ఏ క్యాజీ ఇదేంటి? ఇదేంద్రా? లేపో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చాలా మంది ఆరాధించడానికి రారు. దేనికి వస్తారు? నిద్రపోవడానికి వస్తారు. అయ్యగారు రాంబాబు బయటికి వెళ్ళేసి రాబు. ఆమెన్. అదేందో అయ్యగారు చర్చిలోకి రాగానే నిద్ర వస్తుంది నాకు, బయట అస్సలు నిద్ర రాదు. చర్చిలోకి రాగానే వెంటనే దయ్యం వచ్చి కూర్చుంటది ఇట్లా. చప్పట్లు కొట్టండి. రాజా నీ సన్నిధిలోనే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. చెప్పండి. నీవే లేకుండా నీ తోడే లేకుండా ఏం లేకుండా బ్రతకలేరు. అయ్యి బాబు రోజు కోడి కూర లేకపోతే నిద్ర పట్టదండి నాకు. రోజు కోడి కూర కావాలా కొంతమందికి, రోజు 90 క్లాస్ కావాలా కొంతమందికి. దేవుని బిడ్డలకు ఆయన సన్నిధి లేకపోతే బ్రతకలేం మనం. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంతోషమంతా ఎక్కడ దొరుకుతుంది? సూపర్ మార్కెట్లలో ఈ ఆనందం దొరకదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ వైజాగ్ వెళ్ళినా, ఏ హైదరాబాద్ వెళ్ళినా, ఏ కర్ణాటక వెళ్ళినా, ఏ ఛత్తీస్గఢ్ వెళ్ళినా, నా కార్ ఆ గేట్ దాటి లోపలికి రాగానే ప్రశాంతమైన ఆనందం నాకు. కొట్టండి గట్టిగా చెవులో. హల్లెలూయా. లోపలికి రాగానే ఒక తెలియని ఆనందం. నాకు తెలుసు ఈ ప్రాంగణంలో దేవుని సన్నిధి ఉంటుందని. ఆమేన్. ఈ సన్నిధికి రాగానే లోపలికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తా? ప్రశాంతంగా పోయి ప్రేయర్ టవర్ ముందు కూర్చుంటా. 1 గంట 2 గంటలు అక్కడ కూర్చొని యేసయ్యతో మాట్లాడుకొని, అమ్మ వాళ్ళందరితో మాట్లాడుకొని తర్వాత లోపలికి వెళ్తా. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవని బాధల నుండి బ్రతికించుటకు
కోల్పోయినవన్నీ కోయించుటకును, బాధల నుండి బ్రతికించుటకును, యేసు నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదు. అందుకే చవలో నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. చవలో నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, ఆమేన్. నీవే లేకుండా నేనుండలేనయ్యా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీ తోడే లేకుండా ఆమేన్. నీ బ్రతుకాలేనయ్యా. నిజం చెప్పండి. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఏం పాడినాం ఇంతసేపు? నీవే లేకుండా. ఎవరు లేకుండా? చెప్పండి గట్టిగా. ఎవరు లేకుండా? నిదురా లేకుండా. చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కృప కలుగును గాక. ఎవరు లేకుండా? చెప్పండి గట్టిగా. యేసయ్య లేకపోతే ఒక్కరోజు కూడా మనం బ్రతకొద్దు. ఆమేనండి. ఎవరు కావాలి మనకి? ఆమేన్. యేసయ్య కావాలి. యేసయ్య సన్నిధి కావాలి. యేసయ్య సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం, యేసయ్య సన్నిధిలోనే సంపూర్ణ ఐశ్వర్యం. నా దేవుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఆమేన్, ఆమేన్. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు కోల్పోవడానికి వీలు లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. యెహోవా అనుగ్రహించు ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును. దేవుడు దీవిస్తే, అమ్మాయిడు చూడండి, ఎవరు నీ తల మీద చేయబెట్టాలి? చెప్పు గట్టిగా. ఎవరు దీవించాలా నిన్ను? గట్టిగా చెప్పాలి. ఎవరు దీవించాలా? ఎవరు దీవించాలా? ఎవరు దీవించాలా? ఎవరు దీవించాలా? యేసయ్య దీవిస్తేనే ఆరోగ్యం, యేసయ్య దీవిస్తేనే సంపూర్ణ సంతోషం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరెవరైనా కావచ్చు, అడగండి, యేసయ్యా. ఎంతమంది యేసయ్యతో మాట్లాడతారు? అక్క, యేసయ్యతో మాట్లాడతాను చెప్పు. మిమ్మల్ని చెప్పు. యేసయ్యాను. యేసయ్య అన్నప్పుడు నా వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూడాలి. చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి. మీ స్వరాలు తెరవబడును గాక, మీ నోర్లు తెరవబడును గాక. చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. గట్టిగా, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. యేసయ్యా, ఏ మనిషి ఆశీర్వాదం నాకొద్దు, నువ్వు ఆశీర్వదిస్తేనే నా కుటుంబంలో ఐశ్వర్యం వస్తుంది. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1-14. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల. ఎవరి మాట వినాలి? వాకో ఎవరి మాట వినాలి? దేవుడు. చెప్పండి గట్టిగా, చెప్పండి. ఎవరి మాట వినాలి? లేదు, మంది మాట నీలా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు అనంతపురం నుంచి వచ్చినవురా, ఎవరి మాట వినొచ్చినావు?
ఏసే మాట వినొచ్చిన. కానీ నేను చెప్తున్నా నీకు, నువ్వు అనంతపురం నుంచి వచ్చినా, ఎంత ప్రయాసపడొచ్చావో, ఎంత భారం కలిగి వచ్చావో. ఎంత తీసుకొచ్చినావు బియ్యం? 12,000 పెట్టి బియ్యం తీసుకొచ్చావు. ఆ 12,000 మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఆ 12 లక్షలుగా మారిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట విని వచ్చావు. వట్టి చేతులతో దేవుడు నిన్ను పంపించాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఫస్ట్ నుంచి నీవు ఎవరి మాట? నీవు నీ దేవుడైన ఆ యెహోవా మాట ఆ శ్రద్ధగా విని నేడు నేను ఆ నీకు ఆజ్ఞాపించుచున్న ఆ ఆయన ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఆ నడుచుకొని ఎడల ఆ నీ దేవుడైన యెహోవా ఆ భూమి మీదనున్న ఆ సమస్త జనముల కంటే ఇక్కడ ఆగండిగా. బా, ఇది మామూలు వాక్యం కాదు నాయన. నువ్వు దేవుని మాట వింటే, ఇదిగో భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. కొట్టు గట్టిగా చెబడ కొట్టు. 2 చేతులు పైకి లేపు. 2 చేతులు పైకి లేపి చెబలు కొట్టాలా. 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవిస్తాడు. నీ పిల్లల్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ అన్నదమ్ములను దీవిస్తాడు. నీ అక్క చెల్లెల్ని దీవిస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నా దేవుడు దీవించబోతున్నాడు. 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 ఆశీర్వదించబోతున్నాడు. 2 చేతులు పైకి లేపి. 2 చేతులు పైకి లేపి. 2 చేతులు పైకి లేపి. 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా అడిగి ఇట్లా ఉండు. అటువైపు తిరుగు. నీ చెయ్యి చెయ్యి పట్టుకో. ఇక్కడ యేసయ్య ఉన్నాడు. చెప్పే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరున్నారు? గట్టిగా. వాడు ఎటు వస్తున్నాడు? యేసయ్య వైపు చూస్తున్నాడు. వీడు లూసిఫర్. వీడు ఫేస్ జూమ్ చేయరా. నవ్వు అనుకోండి. వీడి ఫేస్ ఒక్కటే జూమ్ చేయరా. హల్లెలూయా. ఇటు చూడు. అయితే లూసిఫరుడు దేవుని మాట విని వీడు ముందడుగేసాడు. వీడిని ఏం చేస్తాడు? వాడు వెనక్కి లాగుతాడు. ఈడు గనక ఆ లూసిఫర్ మాట వింటే, దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. నువ్వు దేవుని మాట వింటా. దేవుడు ఏమంటున్నాడు? రా బిడ్డ అన్నాడు. వాడేమంటున్నాడు? రా వెనక్కి రా అంటున్నాడు. మరి నువ్వేమంటావు? నేను దేవుని వైపు పోతా. నిజమేనా? గట్టిగా చెప్పులు కొట్టాడు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటున్నావు కాబట్టి సెన్విన్స్లో ఉన్నవురా. ఆమేనండి. కృప కలుగును గాక. దేవుని మాట వింటే దీవించబడతావు. ఆ లూసిఫర్ మాట వింటే ఏమవుతావు?
అటు వెనక్కి వెళ్ళిపోతావు. ఈరోజు మీరు కూడా అంతే. దేవుని మాట మీరు వినాలి. ఏ సేవకుని వైపు మీరు చూడొద్దు. అమ్మ తేజ వైపు కూడా మీరు చూడొద్దు. దేవుని వైపే చూడాలి. ఆమేన్. అమ్మ తేజ ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతాడు. శాశ్వతమైన దేవుడు ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా మాటను వింటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాడు నా దేవుడు. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్. గట్టిగా అనట్లేదు ఆమేనని? ఆమేన్. రెండు చేతులు పైకి లేపి చెప్పండి. నీ పిల్లల్ని దీవిస్తాడు, ఆమేన్. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆమేన్. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. ఏం దీవిస్తాడో చెప్పనా? నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవెనలన్నీ ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయే. నీవు పట్టణంలో దీవించబడదు, పట్టణములో దీవించబడతావు. పొలములో దీవించబడదు. ఎక్కడ దీవించబడతావు? పట్టణంలో దీవించబడదు. ఆమేన్. పొలములో దీవించబడదు, పట్టణములో దీవించబడతావో. ఏ ఊరు వదిలిపెట్టి వచ్చావో అమ్మా, ఏ ఊరు వదిలిపెట్టి మీరు ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి వచ్చారో ఈ పట్టణం దీవించబడి, ఈ పట్టణంలో దీవించబడి మీరు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పలు కొడాలా. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొడాలా. గట్టిగా. పొలం పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొలం పని, వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యవసాయం, అమ్మో ఇంత పెద్ద చర్చిలో వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరా? ముగ్గురు నలుగురే. ఆమేన్. మీ పొలము దీవించబడబోతుంది. గట్టిగా చప్పలు కొట్టాలా. గట్టిగా 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 చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. పొలములో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము. నీ గర్భఫలము అంటే నీ పిల్లలు దీవించబడతారు. ఇక్కడ ఆగండి. నువ్వు ఎవరి వైపు చూడాలమ్మా? దేవుని వైపు. చెప్పండి, ఎవరి వైపు? సీరియల్ వైపా? మెరిసే మెరిసే మొగిలి రేగులు. మా చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమొచ్చినాయో సీరియల్స్. ఇప్పుడు వచ్చిన సీరియల్ పేర్లు చెప్పండి. ఏం పేరు? సూర్యకాంతం. ఇంకా అబ్బో అయ్యగారు చెప్తే ఏమనుకుంటాడో ఏదో. కాకపోతే ఇక్కడ చాలా మంది చక్కనైన చెల్లెళ్ళు ఉన్నారు. సీరియల్ అంటే తెలియదు ఎవరికి కదా? తెలియదా? తెలుసో తెలియదో దేవుడికి తెలుసు. ఆమేనండి. హల్లెలూయా. కానీ తెలియకుండా ఉంటే బాగుంటుంది. యేసు నామంలో మీ ఇళ్లల్లో ఉన్న టీవీలు పగిలిపోవును గాక, ఇళ్లల్లో ఉన్న టీవీలు ఇరిగిపోవును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మీరు దేవుని వైపు చూస్తే, తల్లిగా నువ్వు దేవుని వైపు చూస్తే నీ గర్భఫలము దీవించబడుతుంది. నీ భూఫలము, నీ భూఫలము దీవించబడతాయి. నీ పశువుల మందలు, నీ పశువుల మందలు దీవించబడతాయి. నీ దుక్కిటెద్దులు, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి. నీ గొర్రె మేకల మందలు దీవించబడును, దీవించబడతాయి. నీ గంపయు, నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు, తొట్టియు దీవించబడును, దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ మీద పడి నీ శత్రువులను. చూడండి, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కట్టల కట్టల డబ్బులతో వస్తావు. ఆమెనను, ఆమెనని. ఆయనను ప్రేమించే వారికి ఏది కోదవ ఉండదు. కొట్టు గట్టిగా చవడం. నమ్మితే చప్పట్లు కొట్టు, నమ్మకపోతే హల్లెలూయా. మా ఫ్రెండ్ ఒక అతను ఉండే,
డిస్టిక్లో ఖమ్మం జిల్లాలో ఒకటే హిందీ పోస్ట్. రాత్రిని పగళ్ళు కష్టపడ్డాడు. ఒకటే ప్రార్థన చేసినాం, ఆ హిందీ పోస్ట్ ఒకటే ఉన్నా ఆ పోస్ట్ నీదే. ఆమెనండి. ఒకటే హిందీ పోస్ట్ ఉండే, ఆ హిందీ పోస్ట్ వాడు కొట్టండి గట్టిగా చెబలో. హల్లెలూయా. దేవుడు లేపడం ప్రారంభిస్తే దించేవాడు లేడు. ఆమేన్. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తావు చెప్పండి గట్టిగా? ఐశ్వర్యంతో వస్తావు. బయటికి వెళ్ళినప్పుడు ఐశ్వర్యంతో నింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఐశ్వర్యంతో నింపబడతావు. చదువులండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. హల్లెలూయా. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. హల్లెలూయా. నీ ఇంట్లోకి మెయిన్ గుమ్మం నుంచి వస్తాడేమో వాడు, కానీ పారిపోవడానికి 7 దారులు వెతుక్కుంటాడు వాడు. కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా. అది నీ ఇంట్లోకి వచ్చేది, అది రోగము కావచ్చు. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ ఇంట్లోకి వచ్చేది అది రోగము కావచ్చు, వేదన కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు. దేవుడు చెబుతున్నాడు, ఆ నిందలు 7 ద్వారాల నుంచి చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలా, స్తుతులు చెల్లించాలా. రికమల రబ షకే దియాల రబబ 7 ద్వారాల నుంచి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అవి నిందలైనా, అవి అవమానాలైనా, అవి కష్టాలైనా, అవి కన్నీళ్ళైనా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది ఏ రోగమైనా, ఏ బలహీనత అయినా, ఏ కన్నీళ్ళైనా, ఏ నిందలైనా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. రికమల రబ షకే కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కొట్ట గట్టిగా. 7 ద్వారాల నుంచి ఆ దొంగ పారిపోతున్నాడు. రోగము పారిపోబోతుంది, నిందలు పారిపోబోతున్నాయి. హల్లెలూయా. నీ శత్రువు 7 ద్వారాల నుంచి పారిపోతాడంట వాడు. చెప్పండి ఎన్ని దారులు? చెప్పండి అమ్మా గట్టిగా చెప్పండి. ఎన్ని దారులు? 7 దారులు. ఒక్క దారి నుంచి వాడు నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి వచ్చాడేమో, కానీ ఆ రోగం 7 దారుల నుంచి పారిపోబోతుంది. ఇంత చిన్నగా ఆమేన్ అంటారేంద్ర మీరు? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నిందలు 7 ద్వారాల నుంచి పారిపోబోతున్నాయి. చేతులు పైకి లేపి ఆమేన్ అని చెప్పండి. నిందలు పారిపోబోతున్నాయి, అవమానాలు పారిపోబోతున్నాయి, కష్టాలు పారిపోబోతున్నాయి, అప్పులు పారిపోబోతున్నాయి, ఆటంకాలు పారిపోబోతున్నాయి. 7 ద్వారాల నుండి ఆ శత్రువుని కుటుంబంలోకి వచ్చినాడు పారిపోబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా. నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెనలు కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. కొట్టు గట్టిగా చెబలో.
నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేనండి. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు. ఆయన ఇటుంటే నువ్వు ఇటే తిరిగితే చెప్పు ఎలీషా, ఎవరి వైపు తిరగాల? యేసయ్య వైపు తిరగాల. మనుషుల వైపు తిరగొద్దు, నిందల వైపు తిరగొద్దు, అవమానాల వైపు తిరగొద్దు, కష్టాల వైపు తిరగొద్దు, కన్నీళ్ళ వైపు తిరగొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అవమానాలను చూసి, నిందలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్ళను చూసి మనం ఇక్కడే స్టాఫ్ అయిపోవద్దు. దేవుడు చెయ్యిస్తున్నాడు ఇట్లా. కమ్ మై డియర్ బాయ్, కమ్, రా, నీకు విజయాన్ని నేను ఇస్తా. రా, ఎక్కడైతే ఓడిపోయినావో అక్కడే నీకు విజయం ఇస్తారో. దేవుని వైపు మనం చూడాలా, మనుషుల వైపు మనం చూడొద్దు. చాలా మంది నన్ను విమర్శిస్తుంటారు. హల్లెలూయా. దేవుడు ఒక కథను గుర్తు చేశాడు నాకు. కథ ఏంటిది? అనగనగా సింహం ఉందంట. ఆ సింహం ముసల్దైపోయిందంట. ఆ సింహం ఏమైపోయింది? ముసల్దైపోయింది. ముసలి సింహం దగ్గరికి వచ్చి తోడేళ్ళు ఎగతాళి చేస్తూ ఉందంట. ఏమని ఎగతాళి చేస్తూ ఉందంట? నీ పని అయిపోయింది, నీ పని అయిపోయిందని సింహం దగ్గరికి వచ్చి ఎగతాళి చేస్తూ ఉంది. ఎగతాళి చేస్తూ ఉంది. ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిళ్ళారా, సింహం దగ్గరికి వచ్చి పిల్ల తల్లి సింహం, పిల్ల తల్లి, చిన్న పిల్ల సింహం దగ్గరికి వచ్చి అంటుందంట, సింహమా, నువ్వు ఇంత గంభీరంగా ఉన్నావు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, ఆ తోడేళ్ళు నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటే ఒక్క గాండ్రింపు గార్జిస్తే అది అంత దూరం పారిపోతుంది. నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అంటే, అప్పుడు ఆ సింహం అంటుందంట, ఆ సింహం అంటుందంట చిన్న సింహంతో, చూడు సింహమా, నీ పుట్టుక నా పుట్టుక సింహం పుట్టుక. ప్రతి కుక్క మొరుగుతుందని చెప్పి నువ్వు దాని జోలికి వెళ్తే దాని స్థితికి నీ రేంజ్ పడిపోతుంది. మనము వర్రాలన్నా, మనం మాట్లాడాలన్నా మన రేంజ్ ఉండాలి అన్నదంట. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఎవరో ఏదో అంటున్నారని, నిన్ను ఏదో అంటున్నారని నువ్వు అక్కడే కూర్చుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గెలుపు నీకు ఉండదు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని నీకు ఇచ్చాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానాన్ని నీకు ఇచ్చాడు. దాన్ని కొరకు మనం పొందుకోవడం కోసం, దాన్ని అందుకోవడం కోసం మనం నిందలను, అవమానాలను, కష్టాలను, కన్నీళ్లను, వేదనను మనం పక్కకు పెట్టి ముందుకు నడవాలి. నిన్న ప్రేమగాడు వచ్చి ఒక విషయం చెప్పాడు నాకు. మేము అనాథ శరణాలయంలో అమ్మ వాళ్ళు పునుగులు కావాలి అంటే వాళ్ళు అడిగారు, మేము చేసి పెట్టినాం. దానికి వీడియో పెట్టడం అవసరమా? వీడియో కోసం చేస్తున్నావా అమ్మ తేజ? అరే బాబు, నాకు సెల్ ఫోన్ లేనప్పుడే నేను అనాథ శరణాలయం పెట్టిన. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. అసలు మొబైలే లేదు నా దగ్గర. అప్పుడు ఆ 18 సంవత్సరాల వయసులో నా జేబులో మొబైలే లేదు. అప్పుడే అనాథ శరణాలయం పెట్టిన. అమలైనా నా శరణాలయం నలుగురికి తెలియాలా? నలుగురికి తెలిస్తేనేగా వచ్చి హెల్ప్ చేసేది ఎవరో ఒకరు. వీడియో అవసరమా? నీకేంటి నొప్పి చెప్పు, నీకేంటి నొప్పి? వీడియో అవసరమా? చెప్పండి, అవసరమా?
కామెంట్లు. ఇంతమంది తల్లులకు నేను బిడ్డనైనా ఆమెనానండి, ఆమెనానండి. ఇంతమంది తల్లులకు నేను భోజనం పెడుతున్నా ప్రతిరోజు. దేవుడు నాకు ఇచ్చిన ధన్యతది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా, అందుకనే ఆ కామెంట్లు నాకు కనబడకుండా చేయండి రా ప్రేమగా. ఆమెన్. అందుకని వాటిని పట్టి ఆగిపోతే మనం ఆగిపోవద్దు. అందుకనే నాకు ఆ కామెంట్లను చూసి మనం ఆగిపోవద్దు. నెక్స్ట్ రోజు ఏం చేసినా తెలుసా, మా లక్ష్మమ్మ ఏమడిగిందంటే ఆమ్లెట్ కోడిగుడ్డు అడిగింది. అది కూడా నాటు కోడిగుడ్డు అడిగింది. ఆమెనండి. ఏం కోడిగుడ్డు అడిగింది? కొంచెం గట్టిగా చెప్పండి. నాటి కోడిగుడ్లు ఇన్ని కోడిగుడ్లు దొరుకుతాయా? నిన్న ఎన్ని కోడిగుడ్లు చేసినా 150 కోడిగుడ్ల, 150 కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు. అందరికి ఆమ్లెట్, 2 గుడ్ల ఆమ్లెట్, ఒక్కొక్కరికి బాయిల్డ్ ఎగ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేనండి. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు వస్తాయి, అన్ని దీవెనలు. నేనేం చేయాలా? ఆ బోండా పెట్టిన వీడియో ఉంది కదా, అది 1 మిలియన్ దాటింది. నా తప్ప? అమ్మో, అమ్మ తేజ గారి వీడియో 1 మిలియన్ దాటింది. ఇది ఎక్కడి కథ? మరి నేనేం చేయాలా? జనాలు దాన్ని ఇష్టపడ్డారు. 1 మిలియన్ దాటింది. రేపటికి 2 మిలియన్లు అవుతుంది. నీకేంటి నొప్పి? నొప్పి ఏంటిదంటే మనకెక్కడ మంచి పేరు వచ్చేస్తుందో. ఆమెనండి. ఆమెన్. అయితే ఒక సూత్రం ఉందండి, మా తాతయ్య చెప్పేవాడు చిన్నప్పుడు. ఎప్పుడో, వాగి వాగి వాడే పాయ్, వండగా తిని వాడే. ఆమెన్. మాటలను బట్టి మనం ఆగొద్దు. నన్నే అంటున్నారా? మిమ్మల్ని అనట్లేదా? అన్న మాటలను బట్టి మనం ఆగిపోవద్దు. నేనే విధంగా అయితే బోండాలు వేసినప్పుడు, మాటలు వచ్చినప్పుడు ఆగిపోకుండా అమ్మ వాళ్ళకు ఆమ్లెట్ చేసి పెట్టానో, మీరు కూడా ముందుకు వెళ్ళిపోవాలి. ఆమెన్ చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆమెన్. 2 చేతులు పైకి లేపి చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు దీవించబడతారు. ఆమెన్ అని చెప్పండి. మన పిల్లలు దీవించబడతారు. ఎప్పుడు? దేవుని వైపు చూసి నడిచినప్పుడు. ఎట్రా? ఎవరి వైపు చూడాలా? చెప్పాలి. ఎవరి వైపు? దేవుని వైపు చూస్తేనే మన బిడ్డలు దీవించబడతారు. మన ఆశ్రమం దీవించబడుతుంది. ఆమెనండి. ఏం చెప్తున్నాను? ఇంకొక 2 నెలలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మందే నెంబర్ 1 ఆశ్రమం అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పలు. ఎందుకు? చప్పళ్ళు కొట్టండి గట్టిగా. ఒకడు తొక్కాలని చూస్తే అవుతుందా? అవుతుందా? నువ్వు పోలీస్ కేసులు పెడితే అవుతుందా? అవదు. దేవుడు లేపుతాడు. చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. దేవుడు లేపుతాడు. ఆయన లేపుతే దించేవారు లేరు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ ఈ ప్రాంగణం చేయబట్టి పక్కన ఉన్న ల్యాండ్లకు రేట్లు పెరిగిపోతాయి. ఆమేనండి. దానికి కారణం ఏంటి తెలుసా? కురుపాట్లు ఉంటుంది మన మీద. ఆమేనండి. దేవుని బిడ్డలపై దేవుడు కృపతో నింపుతాడో, కృపతో నింపుతాడో. నేను చెప్పే మాటలకు ఆమేనని చెప్పండి. మీరు అంతే కళ్ళు మూసుకొని ఆమేనని చెప్పండి. నీ పిల్లలు దీవించబడబోతున్నారు. నీ భూఫలము దీవించబడబోతుంది. నీ ఉద్యోగము దీవించబడబోతుంది. నీ పిల్లలు దీవించబడబోతున్నారు. లాజర్ అంకుల్ అని ఉంటాడు భూపాల్పల్లిలో. మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్. ఆ అంకుల్ గత 6 సంవత్సరాల క్రితం చెప్పినాను వాళ్ళకి, నేను నీ కొడుకు గొప్పోడవుతాడని చెప్పిన. ఏమని చెప్పినా? చెప్పండి గట్టిగా. వాళ్ళ కొడుకుని పట్టుకుని ఏడుస్తున్నారు వాళ్ళు. అయ్యా ఒక్కడే కొడుకయ్యా, ఒక్కడే కొడుకయ్యా అని ఏడుస్తున్నారు. నేను చెప్పినాను, నీ కొడుకు గొప్పోడవుతాడమ్మా అని చెప్పినాను. ఇప్పుడు ఎంత గొప్పోడైంది తెలుసా? ఆయనకు మంచి జాబ్ వచ్చింది అమెరికాలో. ఆయన శాలరీ ఎంత తెలుసా? సంవత్సరానికి 60 లక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంవత్సరానికి 60 లక్షలు. అంత
ప్రేమ సేవకులు అంటే వాళ్ళకి. చెప్పండి, సేవకులు అంటే ఎంత ప్రేమ, అంత ప్రేమ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పని చేసే వారిని దేవుడు విడిచిపెట్టడు. అంకుల్ని అడిగినండి, అంకుల్ మీరు రిటైర్మెంట్ అయిపోతే మీకు ఎంత వస్తాయి అంకుల్ అంటే, వస్తాయి కావచ్చు, ఒక 50 లక్షలు వస్తాయి కావచ్చు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తే 50 లక్షలు? 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వర్క్ చేస్తే 50 లక్షలు. తన కొడుకు 1 సంవత్సరం కష్టపడితే 60 లక్షలు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. తల్లి తండ్రులు చేసే పని, పరిచర్య, బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తుంది. వడ్డీ, చక్రవడ్డీ, దాని తాత వడ్డీ అన్ని కలిపి నీ పిల్లలకి ఇచ్చేస్తాడు యేసయ్య. ఆమేన్ అనట్లేదు మీరు? గట్టిగా ఆమేన్ అనండి. నేను చెబుతున్నాను ఈరోజు, దేవుని మందిరాన్ని ప్రేమించే కుటుంబం, దేవుని వైపు చూసే కుటుంబం, దేవుని మందిరములో పరిచర్య చేసే కుటుంబాన్ని నా దేవుడు శీఘ్రముగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఏమండి, ఇక రేపు ఎక్కడ్రా మీటింగ్? ఖమ్మం. ఖమ్మం తర్వాత ఎక్కడ్రా? అమలాపురం. అమలాపురం తర్వాత ఎక్కడ్రా? వైజాగ్. వైజాగ్ తర్వాత ఎక్కడ? కాకినాడ. కాకినాడ తర్వాత ఎక్కడ? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం తర్వాత హైదరాబాద్. హైదరాబాద్ తర్వాత వరంగల్. ఆమేనండి. ఇవన్నీ మీటింగ్లు లేకుండా ఎవరో నన్ను ఏదో అంటున్నారని ఇట్లా దుప్పటి కప్పుకొని ఇట్లా పడుకొని ఇంట్లో అమ్మో ఇంత పెద్ద నింద, అమ్మో అమ్మో నా వల్ల కాట్లే, ఇంట్లో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటే నా బిడ్డలు దీవించబడతారా? నా ఆశ్రమంలో ఉన్న తల్లులు దీవించబడతారా? నా పరిచర్య దీవించబడతారా? దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను స్వతంత్రించుకోగలుగుతానా? నెక్స్ట్ 40 డేస్, జనవరి ఫిబ్రవరిలో జరిగే 40 డేస్ జస్ట్ ఊహించుకోండి. నెక్స్ట్ 40 డేస్ ఎలా జరగబోతున్నాయో దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఏమని తెలుసా? ప్రపంచ దేశాల నుండి ఈ ప్రాంతానికి కదిలి వస్తారా అని. ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలి అంటే నిందలను చూసి ఆగిపోవద్దు, కష్టాలను చూసి ఆగిపోవద్దు, బాధలను చూసి ఆగిపోవద్దు. దేవుడు లేపుతాడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు అనంతపురం నుంచి వచ్చావురా, నువ్వేదో సాక్ష్యం పెడతావు. ఇప్పుడు ఎవరో వస్తారు, అబ్బో అంత దూరం పోవాలారా అంటారు. దానిని బట్టి డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ మాట వచ్చిందంటేనే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్ అని చెప్పండి. కృప కలుగును గాక. కూర్చో. హల్లెలూయా. కాయలు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. నీ మీద రాయి పడుతుందంటే నువ్వు ఇగురైనా వచ్చి ఉండాలా, లేకపోతే కాయలైనా నువ్వు కాస్తూ ఉండాలా. ఆమేనండి. దాన్ని బట్టి మీరు ఆగిపోవద్దు. ఈరోజు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూస్తావా? ఇంకెవరి వైపు చూస్తావు? ఎవరి వైపు చూస్తావమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా అనంతపురం. అనంతపూర్. ఎన్ని చర్చిలు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవుడు వెళ్ళమన్నాడు. ఆమేనండి. మీరు సత్తుపల్లి నుంచి ఎందుకు వస్తున్నారు? ఇన్ని మందిరాలు ఉన్నాయి. దేవుడు పంపించాడు. దేవుడు మాట విని వచ్చిన
ప్రతి ఒక్కరిని దీవించకుండా నా దేవుడు ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1-3 వచనాలు. హల్లెలూయా. దుష్టుల హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక 3వ వచనం నుంచి చదవండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. అతడు చేయునుదంతయు అతడు ఏం చేయాలనుకున్నా సఫలమగును. అది సఫలమే. చెప్పండి గట్టిగా. ఎవరు వాళ్ళు? దేవుని వైపు తిరిగే వాళ్ళు, దేవుని వాక్యం వినేవారు. కొన్నిసార్లు కష్టము ఎంటర్ అయినా శ్రమల తర్వాత సిరులు ఖచ్చితంగా ఉంటుంది. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 128వ కీర్తన 128వ కీర్తన మొదటి వచనం నుంచి. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య. ఒక్క నిమిషం ఆగి. ఇక్కడ 128వ వచనం, 128వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చెప్పండి అమ్మా, ధన్యులు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? యెహోవా యందు. ఎవరి యందు? దేవుని యందు. చెప్పండి. ఎవరి యందు? బంధువులకు భయపడాలా? నిందలకు భయపడాలా? అవమానాలకి భయపడాలా? కష్టానికి భయపడాలా? కన్నీళ్లకు భయపడాలా? రోగానికి భయపడాలా? ఎవరికి భయపడాలా? గట్టిగా చెప్పాలా అమ్మా? దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడితే, చదవండి వాక్యం చదవండి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. ఆమేన్. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఒలీవల మొక్క. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎవరికి భయపడతావు? దేవుడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఈ మందిరానికి ఎప్పుడైతే నువ్వు రావడం ప్రారంభించావో అప్పుడు చేను కొన్నాను. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి ఎట్లా ఏడుచుకుంటూ వచ్చారు, ఏడుస్తూ వచ్చారు దంపతులు. నేను చెప్పినాను మీరు దీవించబడబోతున్నారు. ఈయన అనుకున్నాడేమో, ఏమనుకున్నాడు? మనం ఇంత బాధల్లో ఉంటే మన భూమే వేరే వాళ్ళు లాక్కుంటున్నారు, మనం దీవించబడడం ఏంటి అనుకున్నారు. వాళ్ళ భూమి వాళ్ళకు వస్తుంది, మరొక భూమి కొన్నారు. కొట్టండి గట్టిగా చబలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటుంది. ఆమేన్ అనండి. మీ భార్యలు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారో. ఆమేన్. ఈరోజు నీ బల్ల చుట్టూ
నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఒలీవ మొక్క వలె ఉంటారు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. అరే 24 సంవత్సరాల కుర్రోడు సంవత్సరానికి 60 లక్షలు సంపాదిస్తున్నాడండి. సంవత్సరానికి 60 లక్షలు. 24 సంవత్సరాల కుర్రోడు, నీ కొడుకు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఆమేనండి. చప్పట్లు కొట్టడానికి కూడా దమ్ము కావాలా? ఆమేనండి. నీ పిల్లలు 2 కోట్లు సంపాదిస్తారు సంవత్సరానికి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పుడు ఫిలిప్ని పిలిచా. ఫిలిప్, ఏంట్రా 60 లక్షలు ఏంట్రా బాబు? వాడు 24 సంవత్సరాల కుర్రోడు 60 లక్షలు సంపాదించడం ఏంట్రా? వాడిని పిలిచి చెప్పిన, అరే ఏదైనా చెయ్యిరా ఫిలిప్గా, నీ కొడుకునైతే నువ్వు మంచిగా చదివిపిరా. ఆమెన్. నువ్వు కొడుకునైతే మంచిగా చదివిపిరా. నా మాటినరా నువ్వు. ఈ ఒక్కసారి పిసినారితనం చేయకరా నాయన. ఈ ఒక్కసారి నీ కొడుకు గొప్పోడు కావాలా? ఆమెనండి. ఒక్కసారి నువ్వు గొప్పోడు. ఎందుకంటే ఆన్ ది స్పాట్ వాడే నా పక్కనున్నాడు. వాడికి చెప్పాలనిపించింది, నాకు చెప్పాలనిపించింది. ఆమెన్. అమ్మా, మనం చేసే పని వృధా కాదు. మనం చేసే పరిచర్య వృధా కాదు. మన పిల్లల మీదికి, మన పిల్లల మీదికి నా దేవుడు తన ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తాడు. కొట్టుగట్టిగా చెబలో హల్లెలూయా. ఆమేనండి. అదే బల్లా చుట్టూ నీ బిడ్డలు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఉద్యోగం చేస్తూ ఉంటే ఎట్లుంటుంది? ఏం చేస్తున్నారు నీ కొడుకు? మొన్ననే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, మొన్ననే నీట్లో సీట్ వచ్చింది నా కొడుక్కి, మొన్ననే డాక్టర్ అయ్యాడు, మొన్ననే సాఫ్ట్వేర్ అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, నాకు విశ్వాసం ఉంది, నా 2 కొడుకులు ప్రపంచ తలకిందులు చేసే గొప్ప సువార్థికులుగా లెగుస్తారు. ఆమేనండి. నాకు నమ్మకం ఉంది, వాడు ఎప్పటికైనా మంచి వర్షిప్ లీడర్ అవుతాడు వాడు. ఆమేనండి. వాడు ఆరాధన చేస్తుండగానే దయ్యాలు గడగడలాడుతాయి. ఎందుకంటే నేను చేసే పరిచర్య నాది కాదు, నా దేవునిది. నా పిల్లల్ని కాకపోతే నా దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఆమేనండి. దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. మనం చేస్తున్నది అంతా దేవుడు చూస్తాడు. మన పరిచర్య చూస్తాడు, మన కష్టం చూస్తాడు, మన కన్నీళ్ళు చూస్తాడు, మన వేదన చూస్తాడు. ఎప్పటికైనా మన పిల్లలు గొప్పోళ్ళు అవుతారు. ఎప్పటికైనా మన పిల్లలు గొప్పోళ్ళు అవుతారు. ఎందుకంటే మనం అనుకుంటాం మన కన్నీళ్ళు దేవుడు చూడట్లేదు అనుకుంటా, కానీ మన కన్నీళ్ళు దేవుడు చూస్తున్నా. ఈరోజు ఏ వేదనతో నువ్వు కూర్చున్నావు, ఏ కన్నీళ్ళతో నువ్వు ఉన్నావు, నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నీ ప్రయాస చూస్తున్నాడు. దేవుణ్ణి అడిగా ఆమేన్. దేవుణ్ణి అడిగా, ప్రభువా వాడి మీద చేయబెట్టి ఏడుస్తున్నా. ఆ రోజు రాత్రి దేవుడు నాకు దర్శనం చూపించాడు. నా కొడుకు గురించి నాకు దేవుడు దర్శనం చూపించాడు. వాడు గొప్పోడు కావాలయ్యా, వాడు గొప్పోడు కావాలా. ఒక కలెక్టరో ఇంకేదో కాదయ్యా,
వాడు నీ కాడి మోయాలా, వాడు నీ పరిచర్య చేయాలా అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడుతా ఉన్నాను, దేవుణ్ణి అడుగుతా ఉన్నాను. నెక్స్ట్ రోజే దేవుడు వాడి కోసం దేవుడు దర్శనం చూపించాడు. ఆమేన్. దేవుడు దర్శనం చూపించాడు. వీడికి చెప్పిన దర్శనం ఏంటి? దర్శనం చెప్పు నాన్న. పెద్ద పెద్ద పోస్టర్స్, ఇంకా పెద్ద పెద్ద పోస్టర్స్, ఫ్లెక్సీస్ ఆరాధన చేస్తూ ఉంటేనే దయ్యాలు పడిపోయినట్టు. వీడు ఆరాధన చేస్తుంటేనే దయ్యాలు గడగడలాడుతున్నాయి. కట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసం ఏంటంటే నా మీదున్న అభిషేకం కంటే నా పిల్లల మీదకి దేవుడు అధికముగా రిలీజ్ చేస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నాకుంది. మోకరించి ఈ బిడ్డ గొప్పవాడగునుగాక, ఈ బిడ్డ గొప్పవాడగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. లే, నువ్వు ఎప్పటికైనా గొప్పవాడవుతావు. ఆమేన్. గొప్ప సేవకుడు అవుతావు. ఆమేన్. ఆమేన్. ఎప్పటికైనా గొప్ప సేవకుడు అవుతాడు. ఆ నమ్మకం నాకుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వాడి కోసం ఏడుస్తూ నేను వాళ్ళమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించాడు చక్కని దర్శనం. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పిల్లల్ని మన దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నీ పిల్లల కోసం ఏడుస్తున్నావేమో, నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నావేమో, ఈరోజు ఏ వేదనతో ఉన్నావో, ఈ లైవ్ చూస్తున్నావా, దూరదేశంలో ఉండి నీ పిల్లల కోసం ఏడుస్తున్నావేమో, ఈరోజు నీ పిల్లలు గొప్పవారు కాబోతున్నారు. దూరదేశంలో ఉండి నీ పిల్లల కోసం నలిగిపోతున్నావేమో, ఈ మందిరంలో ఉన్నవారు నీ బిడ్డల కోసం ఏడుస్తున్నారేమో. నేను చెబుతున్నాను, నీ బిడ్డలు గొప్పవారు కాబోతున్నారు. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న పిల్లలు చేతులు లేపండి. పిల్లలు లేచి నిలబడి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో లేచి నిలబడండి. హల్లెలూయా. లేచి నిలబడండి. తలల మీద చేతులు పెట్టుకోండి. మమ్మల్ని దీవించయ్యా. మా పిల్లల్ని దీవించయ్యా. మా తల్లిదండ్రుల కన్నీళ్ళ వైపు మేము చూడాలా. తల్లిదండ్రుల కన్నీళ్ళ వైపు చూడండి. మా ప్రయాస వైపు, మా డాడీ కన్నీళ్ళ వైపు, మా తల్లి కన్నీళ్ళ వైపు మేము చూడాలయ్యా. మేము మంచిగా చదువుకోవాలయ్యా. ఇటు చూడండి, మీరందరూ ఇటు చూడండి. మీ అందరికి ఎందుకో ఒక మాట చెప్పాలని ఆశ. ఈరోజు మన మందిరంలో ఒక్క ఎంప్లాయీ లేడు. మన మందిరంలో మీరు మంచి ఉద్యోగాలు సాధించాలా. ఆమేన్. మందిరాలు భోజనాలు పెట్టాలనగానే మీరే ముందుకొచ్చేసేయాలి. ఆమేన్. మందిరంలో భోజనాలు అనగానే మీరే ముందుకొచ్చేసేయాలి. మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా పోటీలు పడే స్థితికి మీరు అందరు రావాలా. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. అటువంటి కృప మీ మీద రిలీజ్ అవ్వను గాక. అటువంటి కృప మీ మీద రిలీజ్ అవ్వను గాక. తలల మీద చేతులు పెట్టుకోండి. కృప కలుగును గాక. చెప్పండి, కృప కలుగును గాక. అటువంటి అభిషేకం
మీ మీద రిలీజ్ అవ్వును గాక. కృప కలుగును గాక. ఆమె డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, సాఫ్ట్వేర్లు కావాలా? కూర్చోండి, కూర్చోండి. కృప కలుగును గాక. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు దేవుడు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. చప్పట్లు కూడా. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతుంది. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీవు లేచియుండుట బాగుగా రాజా, బాగుగా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నాకు నమ్మకం ఉందండి, నా కన్నీళ్లను నా దేవుడు చూస్తున్నాడని. ఈ మందిరంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి నమ్మకం ఉంది మీ కన్నీళ్లను చూస్తున్నాడని? నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే 2 చేతులు లేపండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. ఆదికాండం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప ఘనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వారిని శపించెదను. ఆమేన్. చూడండి, చాలు. నిన్ను ఆశీర్వదించి నీవు ఆశీర్వాదకరముగా నుండెదవు. ఏమండి, నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. నువ్వు ఎవరితో మాట్లాడినా వారికి ఆశీర్వాదం. ఆమేన్ అనండి. నువ్వు ఎవరింట్లో అడుగు పెట్టినా వారికి ఆశీర్వాదం. ఆమేన్ అనండి. నువ్వు ఎవరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినా ఆమేన్ అనండి. నువ్వు ఎవరింట్లో అడుగు పెడితే వారి ఇంటికి దీవెన. ఎవరికి ప్రార్థన చేస్తే వారికి దీవెన. అటువంటి దీవెనలు నీ కుటుంబంపై ప్రారంభమగును గాక. ప్రారంభమగును గాక. ప్రారంభమగును గాక. ఎవరికి దీవిస్తే వారికి దీవెన. ఆమేన్. నిన్ను హతం చేయాలని చూస్తే వారిని హతం చేస్తాడు. నిన్ను దీవిస్తే వారిని దీవిస్తారు. నిన్ను ఇలా దీవించాననుకో, దేవుడు నన్ను దీవిస్తాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. దీవెనలను నా దేవుడు దీవించడమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడంట. ఆమేన్. నిన్నే అనేక మందిని దీవించబోతున్నావు. ఆమేన్. అనేక మందికి సహాయం చేయబోతున్నావు. ఆమేన్. ఈరోజు 12 బస్తాలు తీసుకొచ్చావేమో.
12,000 కింటాలు పంచే బిడ్డగా నిన్ను నా దేవుడు దీవించును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు లేపడం ప్రారంభిస్తే ఎవరు దించలేరు. ఆమేన్, ఆమేనండి, ఆమేన్. కృప కలుగును గాక. ఆది కాండము 26వ అధ్యాయం, ఆది కాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు చూడు బిడ్డ. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యెను. ఆమేన్. చాలు. ఏమని రాసింది బైబిల్లో? ఇస్సాకు 100 ఫలము పొందడానికి కారణం ఏంటి? యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. నా దేవుడు కూడా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు. ఎందుకంటే ఇస్సాకు వాళ్ళ నాన్న పేరేంటి? అబ్రహాం. చెప్పండి గట్టిగా. అబ్రహాము దీవించిన దానికంటే 100 ఇస్సాకు దీవించబడ్డాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. నువ్వు దీవించబడిన దానికంటే నీ సంతానం 100 రెట్లు దీవించబడబోతుంది. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. నువ్వు దీవించబడిన దానికంటే నీ సంతానం 100 రెట్లు దీవించబడబోతుంది. 100 రెట్లు దీవించబడబోతుంది. 100 రెట్లు 100 పంట నువ్వు కోయబోతున్నావు. ఇస్సాకును 100 రెట్లుగా దేవుడు దీవించాడు. కష్టకాలంలో కూడా దేవుని దీవెన పని చేసింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో 100 రెట్లుగా నువ్వు దీవించబడబోతున్నావు. 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 కృప కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అవసరతలతో వచ్చారు? చేతులు లేపండి పైకి. ఎంతమంది అవసరతలో వచ్చారు? వారితో దేవుడు చెప్తున్న మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. అమ్మా, నా దేవుడు బీదవాడు కాదు, కోటీశ్వరుడు. ఆమేనండి. చెప్పండి గట్టిగా. నా దేవుడు కోటీశ్వరుడు. చెప్పండి. ఆమేనండి. నా దేవుడు నాటు కోడిగుడ్లు ఇచ్చే దేవుడు. మామూలు కోడిగుడ్లు కాదు, నాటు కోడిగుడ్లు ఇస్తాడు. బంగారపు కోడిగుడ్లు కూడా ఇస్తాడు. చెప్పండి డాడీ, నా దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉందా? చెప్పండి గట్టిగా. ఇస్తాడు దేవుడు. ఏంటంటే ట్రేలు ఇస్తాడు ఆయన. ఆమేనండి. మొన్న ఒక సహోదరి విజయవాడలో ఉంటుంది. పాపం ఆ బిడ్డని దేవుడు దీవించును గాక. 100 ట్రేల నాటుకోడి గుడ్లు పంపించారు. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. వారిని నా దేవుడు దీవించును గాక. చేతులు పైకి లేపి హల్లెలూయా. కృప కలుగును గాక. తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. మీ ప్రతి అవసరత, పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఎరువులకు డబ్బులు కావచ్చు, ప్రతి అవసరత నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా చెప్పండి. నా దేవుడు ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. ఆమేన్. చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి. నా దేవుడు ప్రతి అవసరత తీర్చబోతున్నాడు. నా దేవుడు బీదోడు కాదు. నా దేవుడు కోటీశ్వరుడు. ఆమేన్. నా దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. ఆమేన్. నా దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. ఆమేన్ అనండి. ఆమేన్. 2 చేతులు పైకి లేపండి. 2 చేతులు పైకి లేపండి. హల్లెలూయా. ఆయన నామంలో ఏమున్నది? శక్తి.
శక్తి. ఏమున్నది? శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాడదామా? గట్టి కొట్టాలి సభలు. చిన్నగా కొడితే సరిపోదు, గట్టి కొట్టాల. ఫస్ట్ స్త్రీలు కొట్టండి అందరూ. గట్టిగా. పురుషులు గట్టిగా. యేసయ్యా యేసయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో చేతులు పైకి లేపి. ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. గ్లోరీ. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో ఆమేన్. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో అరెరెరెరె. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి చేతులు పైకి లేపి. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములు. ఆయన నామములో శక్తి ఉన్నది. ఆమేన్. గర్భఫలం లేకుండా వచ్చారా? దేవుడు నా కన్నీళ్లు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ఎందుకింత ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావేమో. ఆలస్యంలోనే అద్భుతం దాగి ఉన్నది. ఆమేన్. ఎంత ఆలస్యం అయితే అంత అద్భుతం చేయబోతున్నాడో. ఆమేన్. విశ్వాసం విడిచిపెట్టకో. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, తన ఐశ్వర్యము చొప్పున నీకున్న ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఈరోజు గర్భఫలం లేకుండా వచ్చావా? నీ గర్భాన్ని తెరిచి కవల పిల్లల్ని ఇస్తాడు దేవుడు. ఈరోజు సొంత గృహము లేకుండా వచ్చావా? గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో వచ్చావా? నిరుద్యోగముతో వచ్చావా? దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. నిన్ను నా దేవుడు పోషించబోతున్నాడు. నిన్ను నా దేవుడు లేపబోతున్నాడు. నిన్ను, నీ చరిత్రను నా దేవుడు తీరాగా రాయబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి.
ఈ ఏరియా చరిత్రని మారిపోబోతుంది. ఆమేనండి. ఆమేన్. ట్రాఫిక్ జామ్లు అయ్యే స్థితి రాబోతుంది. ఆమేన్. చూడండి, మీరు ఆదివారం ఆరాధన కంటే ఎక్కువగా శనివారం ఆరాధన జరగబోతుంది. ఆమేన్. ప్రతి శనివారం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ఆమేన్. జరుగుతుంది. ప్రతి శనివారం వేల కిలోమీటర్ల నుంచి ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు. దేవుడు నాకు చెప్పిన గొప్ప దర్శనం అది. ఆమేనండి. ఆమేన్. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. ఇంకా బిల్లుడు తండ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవుడు మీకు ఇచ్చిన వెహికల్లోనే వచ్చేసేయండి. బిల్లుడు తండ వెహికల్ రాదు, లేదు, అవకాశం లేదు. శంభుని కూడా వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. దేవుడు మీకు ఇచ్చిన వెహికల్లోనే వచ్చేసేయండి. అండ్ అదే విధంగా మీకు ఇచ్చిన బైకులు, మీకు ఇచ్చిన ఆటోలలో జనాలను మీరే తీసుకొచ్చేసేయండి. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నారు. ఆమేన్. మీరు ఎంత ప్రయాసతో వస్తే అంత దీవించబడతారు. ఆమేన్. మీరెంత కష్టపడి వస్తే అంత దీవెన ఉంటుంది. ఆమేన్. ఎంత సుఖంగా వస్తే అంత తక్కువ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది మర్చిపోకండి మీరు. ఆమేనండి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, రాబోయే దినాలలో ఈ మందిరంలో గొప్ప గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతున్నారు. గొప్ప గొప్ప డాక్టర్స్ లేకపోతున్నారు. గొప్ప గొప్ప ఎంప్లాయీస్ లేకపోతున్నారు. నా దేవుడు లేపబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాపారవేత్తలు లేకపోతున్నారు. రాజకీయ నాయకులు లేకపోతున్నారు. కృప కలుగును గాక. నిన్ను నా దేవుడు కాపాడుకుంటాడు. అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట్. ఏదో పొందుకొని వెళ్తావు. ఆమేన్. పొందుకొని వెళ్తారు అంతే. ఇక వచ్చిన మీరు వట్టి చేతులతో వెళ్ళద్దేసయ్యా నేను. ఆమేనండి. సకల సమృద్ధితో ఇక్కడి నుంచి వెళ్ళాలా. ఆమేన్. నువ్వు ముంబై నుంచి వచ్చావా, చెన్నై నుంచి వచ్చావా, అనంతపూర్ నుంచి వచ్చావా, కర్ణాటక నుంచి వచ్చావా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావా అనేది కాదు. వచ్చిన నీవు ఏం పొందుకొని వెళ్ళాలనేదే లెక్క. జ్యోతి అనే సహోదరు వచ్చింది బెంగళూరు నుంచి. అన్నా, మా ఆయనకు ఉద్యోగం లేదన్నా, దేవుడు నాతో మాట్లాడాడన్నా, అక్కడికి వెళ్ళి ఒక పూట భోజనం పెడితే ఉద్యోగం ఇస్తా అన్నాడన్నా యేసయ్య అని చెప్పారు. వచ్చారు, భోజనం పెట్టారు, వెళ్ళగానే ఉద్యోగం వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. వీలైతే ఆ జ్యోతి సహోదరి సాక్ష్యం ఎల్ఈడిలో తర్వాత పెట్టండి. బెంగళూరు నుంచి వచ్చి భోజనాలు పెట్టారు. ఆశ, జ్యోతి కాదు, ఆశ. ఆ వీడియో ప్రేమ్కి పంపండి త్వరగా. ఆమేన్. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేచి నిలబడండి, లేచి నిలబడండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ తేజ మినిస్ట్రీస్ పాటల బుక్కులో నుంచి 526వ పాట. చేతులు పైకి లేపండి. హల్లెలూయా. ఎవరు బయటికి వెళ్ళొద్దు. వాలంటీర్స్ ఎవరిని బయటికి పంపొద్దు. దీవెనలతో వెళ్ళబోతున్నారు మీరు. ఆమేన్. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయా. నన్ను రక్షించేనందుకు
పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. చప్పటి కొట్టాలా, చేతులు పైకి లేపి. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరిని లోపలి పంపు. చప్పటి కొడదాం. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. చేతులు పైకి లేపి. ఆమేన్. చప్పట్లు కొడదాం కొట్టాలి గట్టిగా చప్పట్లు. తెరచి. ప్రేమ నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. రెండు చేతులు పైకెత్తి. వందనాలు వందనాలయ్యా, ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. రెండు చేతులు పైకి లేపండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి లేపి. ఒకటే నామస్మరణ. చేతులు పైకి లేపి, తల పైకి లేపండి. వందనాలయ్యా. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. ఒకటే. వందనాలు వందనాలయ్యా. చేతులు ఊపుదాం. తల పైకి లేపు. యేసయ్య వైపు చూడు, యేసయ్య వైపు చూడు. స్తోత్రం. యేసయ్య. చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. 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 నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, ఆమేన్. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. Yes, Lord. యేసయ్యా, యేసయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. కావాలి. యేసయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభువా. ఆమేన్. ఐ లవ్ యు. లవ్ యు. చెప్పండి, యేసయ్యకి చెప్పండి. యేసయ్యా. యేసయ్యా. చేతులు పైకి లేపు.
లేప యేసయ్యా, 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 చివరిలో యేసయ్యా, 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 నాకు నువ్వు కావాలయ్యా. చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. యేసయ్యా, 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 నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. yes 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 ఐ లవ్ యు, ఐ లవ్ యు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నన్ను రెండు చేతులు అయ్యా, పైకెత్తి, రెండు నాకు నువ్వు చేతులు కావాలి. నువ్వు కావాలయ్యా. కావాలి అయ్యా. ప్రభు పాదాలు పట్టుకుందాం. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు వేలాది స్తోత్రాలయ్యా. అవునయ్యా, అనేకమైనటువంటి వ్యాధుల నుంచి అయ్యా, అనేక మంది కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి మమ్మల్ని తప్పించామని, మా కన్నీరు నాట్యముగా మార్చు, మా జీవితంలో గొప్ప కార్యం జరిగించు. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. చెప్పండి, చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నువ్వంటే ప్రాణమయ్యా, నువ్వంటే ప్రాణమయ్యా. ఆమేన్, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఆమేన్. ఐ లవ్ యూ యేసయ్యా. లవ్ యు యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. కావాలయ్యా, చెప్పండి, యేసయ్యతో చెప్పండి. కావాలి యేసయ్యా, యేసయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నువ్వు లేకుండా మేము ఉండలేము అయ్యా, నాకు నువ్వు లేకుండా ఉండలేనయ్యా. లేకుండా నా ఉండలేము. జీవితంలో గొప్ప కార్యం జరిగించు. ఆమేన్. నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు యేసయ్యా. యేసయ్యా, ఏడవండి, కన్నీరు కార్చండి. యేసయ్యా, 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 ప్రార్థన చేద్దామా అండి? ఆయన లేకుండా మనం జీవించలేము. ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపే. యేసయ్యా, నువ్వు లేకుండా మేము జీవించలేమయ్యా. నువ్వు లేకుండా మా బ్రతుకు లేదయ్యా. నువ్వు లేకుండా మేము బ్రతకలేమయ్యా. నువ్వు లేకుండా మేము ముందుకు సాగలేమయ్యా. యేసయ్యా, మీకే స్తోత్రం రాజా, స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడవు ప్రభువా. అయ్యా, ఇదిగోండి, చక్కగా మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. మమ్మల్ని దర్శించి ఉన్నారయ్యా ఈ ఆరాధనలో. యేసయ్యా, నీవు మా కన్నీళ్ళు చూస్తున్న దేవుడవని అయ్యా, ఇదిగోండి ప్రభా, మీరు మరొకసారి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఖచ్చితంగా మా బిడ్డల్ని నువ్వు దీవిస్తావని ప్రభా, మా తరతరాలను నువ్వు ఆశీర్వదిస్తావని మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మీకే మహిమ కలుగునుగాక అయ్యా. ఇదిగోండి, మా కన్నీళ్ళని నాట్యంగా మార్చే దేవుడవు నీవేనయ్యా. నీవు తప్ప ఎవరు లేరు స్వామి. నువ్వే దయగల దేవుడవు, నీవే కృపగల దేవుడవు. మాకంటూ వేరే ఆధారం లేదయ్యా. నీవే మా నిరీక్షణ యేసయ్యా. నీవే మా ధైర్యం యేసయ్యా. నీవే మా ధైర్యం అయ్యా. నీవే మా ధైర్యం, నీవే మా ధైర్యం ప్రభువా. నీవు తప్ప అయ్యా మాకెవరు లేరయ్యా. అయ్యా, గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు, కృపగల దేవుడవు, జాలిగల దేవుడవు, కరుణగల దేవుడవు, ప్రేమించే దేవుడవు అయ్యా. ప్రభువా, మా కన్నా మా బిడ్డల్ని రెండంతలుగా ఆశీర్వదిస్తానని మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. అయ్యా, మీకే స్తోత్రం. మా బిడ్డల మీద ప్రభా, బిడ్డల పట్ల అయ్యా మేము కారుస్తున్న కన్నీళ్లను చూస్తున్న దేవుడవని ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. అబ్రహాము కంటే ఇస్సాకుని గొప్పగా ఆశీర్వదించున్నావు అయ్యా. తన బిడ్డల్ని దీవించి ఉన్నావయ్యా. అయ్యా, మీకే స్తోత్రం ప్రభా. మా బిడ్డల్ని కూడా దీవిస్తానని మాట్లాడినందుకు స్తోత్రం. నమ్మకమైన వారిగా బిడ్డల కొరకు ప్రార్థించే జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలకు రోదన చేస్తూ, బిడ్డల కొరకు అయ్యా అంగలార్పణ చేస్తూ మీ సన్నిధానంలో ప్రతి విషయంలో ప్రభా బిడ్డల కొరకు ప్రభా అడిగి పొందుకునే వారిగా ఉండే కృప దయచేయండి.
నడిపించండి. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము తీర్చును అంటున్నావు ప్రభువా. మా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడవు ప్రభువా. ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడవు ప్రభువా. మాకు చాలిన గొప్ప దేవుడవయ్యా. మాకు చాలిన అద్భుతకరమైన దేవుడవు ప్రభువా. సహాయం చేయండి ప్రభా. ఏ ఉదయకాల సమయంలో ప్రభా ఈ పరిశుద్ధ దినమున మాతో మీరు మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ప్రభా ఇదిగోండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నమ్మకమైన వారిగా మేముంట కృప చూపించండి ప్రభా. అయా పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడే జీవితాలు మాకు దయచేయండి. సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. ప్రార్థన పరులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, నీవు మాత్రమే మా జీవితంలో అద్భుతము చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. అయ్యా ఇదిగోండి సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా ఇక్కడ ఉన్నారో మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ఏ కన్నులతో, ఏ దుఃఖముతో, ఏ అవమానాల మధ్యలో, ఏ పోరాటాల మధ్యలో, ఏ భయంకరమైన పరిస్థితుల బిడ్డలు వచ్చి ఉన్నారో మీకు తెలుసాయా. ఇక్కడ వారి కన్నీరు నాట్యంగా మార్చబడును కాక, వారి అవసరతలన్నీ కూడా తీర్చబడును కాక. నీ సన్నిధానంలో ప్రభా బిడ్డలు అయ్యా నీ కృపను పొందుకుందురు కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కోల్పోయిన జీవితం ప్రభా వారి జీవితంలో చాలా కోల్పోయి ఉన్నారేమో అయ్యా. ఇదిగోండి బిడ్డలు ఏ విషయాల్లో అయితే ప్రభా వేదన కలిగి ఉన్నారో నీకు తెలుసయ్యా. కోల్పోయినదంతా కూడా బిడ్డలు పొందుకుందురుగాక, గొప్పవారగుదురుగాక, దీవించబడుదురుగాక. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడును కాక, అద్భుతము జరుగును కాక ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చారయ్యా. ఏ ప్రభా ఇదిగోండి అయ్యా బిడ్డలు ఏ విషయంలో నీ సన్నిధానంలో అడుగుతున్నారు మీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరి మనవిని ఆలకించి అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని వేడుకున్నాం. మా సేవకుని బలముగా మీరు వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకను కూడా నిలబెట్టండి, మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి, అద్భుతం జరిగించండి ప్రభా. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలందరినీ బ్లెస్ చేయమని ప్రభా నీ వాక్యాన్ని పట్టుకొని బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. ఎక్కడ కూడా ఆగకుండా ప్రభా ఇదిగోండి క్రైస్తవ ప్రయాణంలో జీవితాల్లో ముందుకు సాగుట కృప చూపించమని అందరినీ బ్లెస్ చేయమని అయ్యా ఇదిగోండి విన్న వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించే కృప చూపించమని అయ్యా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.